ఏపీలో ఐపీఎస్లకు సంబంధించిన వ్యవహారం రచ్చలేపుతోంది. ఇప్పటికే కాదాంబరి జత్వాని అంశానికి సంబంధించి కొంతమంది ఐఏఎస్ల ప్రమేయం, ఐపీఎస్ల ప్రమేయం ఉందని చెప్పేసి ఏదైతే మీడియా పూర్తిగా వాస్తవాలకు సంబంధించి దానికి కేసుకు సంబంధించి దాన్ని విస్తృతంగా ప్రచారం చేయడం, ఆ తర్వాత ఆ కేసుని మళ్ళీ కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం రీఓపెన్ చేసి దానికి సంబంధించి ఆ కేసులో ఎవరెవరు ఉన్నారు, ఆ కేసుకు సంబంధించి ఎందుకు చేశారు అనే అంశాన్ని కూడా మొత్తం రూపకల్పన చేసి ఒక అండర్స్టాండింగ్కి వచ్చిన తర్వాత ఎవరైతే ఈ కేసుకు సంబంధించి ప్రధానంగా ఉన్నటువంటి ముగ్గురు ఐపీఎస్ను కూడా సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా ఏపీ ప్రభుత్వం డిసైడ్ అయింది. దానికి సంబంధించి కూడా ఆ ముగ్గురు ఐపీఎస్ల మీద వేటు వేసింది. కాంతిలాల్ టాటా, అలాగే విశాల్ గున్ని, నెక్స్ట్ మరొకళ్ళు, వీళ్ళ ముగ్గురు పైన కూడా సస్పెన్షన్ వేటు వేశారు. ఈ సస్పెన్షన్ వేటు వేసిన తర్వాత సీతారామాంజనేయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా, ఆయన మీద కూడా సస్పెన్షన్ వేటు వేశారు. సో ఈ ముగ్గురికి సంబంధించి కూడా సస్పెన్షన్ వేటు వేసినటువంటి నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి ఏం జరిగింది, ఈ కేసుకు సంబంధించి కారణాలు ఏంటి అనేటువంటి తెలుసుకున్నటువంటి సమయంలో విశాల్ గున్ని ఆయన అప్రూవర్గా మారారు. ఆయన అప్రూవర్గా మారి ఈ కేసుకు సంబంధించి ఏం జరిగిందో చెప్పారని చెప్పేసి కూడా ఒక వర్గానికి సంబంధించిన మీడియానో లేదంటే కొంతమంది మీడియాకి సంబంధించిన పేపర్లోనో ఇది విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. అయితే ఏం జరిగింది, వాస్తవం ఏంటనేది కూడా, అయితే విశాల్ గున్ని చెప్పినటువంటి అంశం ఏంటంటే కూడా ఇక్కడ నిజంగా వాస్తవానికి సంబంధించి జత్వానికి సంబంధించిన కేసు అది వాస్తవానికి ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధించిన వ్యవహారము. దానికి సంబంధించి ఎక్కడో ముంబైలో అయినటువంటి కేసుని ఇక్కడ మళ్ళీ రీకేసు ఓపెన్ చేయించి, ఇక్కడ కేసు ఓపెన్ చేయించిన తర్వాత ఆ మహిళలను ఇక్కడ తీసుకొచ్చి కొంతమంది పెద్దల ప్రమేయం వల్ల అప్పుడు రాజకీయ పార్టీలకు సంబంధించి అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది కీలక వ్యక్తులు చెప్పినటువంటి ఆదేశాల మేరకు మేము ఈ కేసుని ఇక్కడ తీసుకొచ్చాము. ఇక్కడ కేసుని తీసుకొచ్చి ఆమె మీద కేసు పెట్టి అప్పుడు అధికారంలో ఉన్నటువంటి వైసీపీకి పార్టీకి సంబంధించిన ఒక నేత, అంటే ఏదైతే కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తికి జత్వానికి సంబంధించి కొంత వివాదం ఉంది కాబట్టి ఆ వివాదానికి సంబంధించి ఆమె మీద కేసు పెట్టేసి మేము ఇక్కడ జైల్లో ఉంచాల్సి వచ్చిందని చెప్పేసి కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇదంతా చూస్తూ ఉంటే పూర్తిగా అప్పుడున్నటువంటి ప్రభుత్వం చేసినటువంటి తప్పుగా భావించాలి. అప్పుడున్నటువంటి ప్రభుత్వానికి చేసినటువంటి కొంతమంది కీలక వ్యక్తులు ఈ కేసుకు సంబంధించి వెనకాలండి జత్వానిని అరెస్ట్ చేయించాలని చెప్పేసో, లేదంటే దీని వెనకాల ఉన్నటువంటి ఒక టాప్ బిజినెస్ మ్యాన్ని కాపాడడానికో చేసినటువంటి అంశంగా కూడా చూడాల్సి వస్తుంది. ఇక మరోవైపు ఇదే అంశానికి సంబంధించి ముగ్గురు ఐపీఎస్ని సస్పెండ్ చేసిన తర్వాత మిగతా దీని వెనక ఉన్నటువంటి రాజకీయానికి సంబంధించిన ప్రముఖ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని కూడా మళ్ళీ విచారణ చేసి ఈ కేసుకు సంబంధించి ఆ వ్యక్తి పైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం భావిస్తూ వస్తుంది. ఆ వ్యక్తి ఎవరైనా అంటే మీ అందరికీ తెలిసిన వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి. సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఈ కేసుకు సంబంధించి ఉన్నారు. ఆయన కూడా ఈ కేసుని వెనకుండి నడిపించింది ఆయనే అంటూ కూడా టీడీపీ ఆరోపిస్తుంది. ఇప్పటికే చాలామంది టీడీపీ సంబంధించిన నేతలందరూ కూడా సజ్జల రామకృష్ణారెడ్డిని కామెంట్ చేస్తున్నారు. డైరెక్ట్గా ఆయన చెప్తేనే ఐపీఎస్లు అందరూ చేశామంటూ కూడా చెప్తున్నారు. ఏదైతే విశాల్ గున్ని అప్రూవర్గా మారారంటూ చెప్తూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తేనే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఐపీఎస్ అధికారులుగా మేము చేశామంటూ కూడా చెప్తూ వస్తున్నారు. అంటే ఈ కేసు అంతా కూడా ఒక ప్రీ ప్లాన్డ్గా జరిగిందనేది అర్థమవుతుంది. వాస్తవానికి జత్వానికి సంబంధించి ఆమె వాళ్ళని బెదిరించిందనో, లేదంటే డబ్బులు కోరిందనో, లేదంటే వాళ్ళకి సంబంధించిన కొన్ని ప్రైవేట్ వీడియోస్ సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తానని చెప్పేసి, మీడియాకి రిలీజ్ చేస్తానని చెప్పేసి మమ్మల్ని బెదిరింపులు చేసిందని చెప్పేసి వైసీపీకి సంబంధించిన నేతలు ఆరోపిస్తున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా దానికి సంబంధించినటువంటి ఆధారాలు కనపడలేదు. ఎక్కడా కూడా దానికి సంబంధించిన ఆధారాలు బయటికి రాలేదు. సో ఇలాంటి నేపథ్యంలో జత్వాని చెప్పినటువంటి వ్యాఖ్యలకు, లేదంటే వైసీపీ నేతలు చెప్పినటువంటి వ్యాఖ్యలకు కూడా ఎక్కడా కూడా శాంటిటీ లభించదు. కానీ జత్వానికి సంబంధించి ఇక్కడికి రావడము, విజయవాడలో ఆమె మీద కేసు నమోదు చేయడము, కేసు నమోదు చేసిన తర్వాత దాదాపు 45 రోజుల పాటు ఆమె జైల్లో ఉంచడం, ఆ తర్వాత ఆమె దగ్గర ఉన్నటువంటి ప్రూఫ్స్ అన్నింటినీ ఇస్తేనే, లేదంటే ఆమె దగ్గర ఉన్నటువంటి ప్రూఫ్స్ అన్నింటినీ డిలీట్ చేస్తేనే మేము నిన్ను వదిలేస్తామని చెప్పేసి చెప్పడం, ఇవన్నీ కూడా ఒక ప్రక్రియ ప్రకారం జరిగినటువంటి నేపథ్యంలో ఇప్పుడు అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో 2024 సంబంధించి జనవరిలో నమోదైనటువంటి కేసుకు సంబంధించి ఇప్పుడు ప్రభుత్వం వచ్చి ఈ కేసును రీఓపెన్ చేసి ఏం జరిగింది, ఆ మహిళకు సంబంధించినటువంటి ఏం జరిగింది అనే దానిపైన కూడా పూర్తిగా వివరాలు తీసుకొని ఇప్పుడున్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్ల పైన సస్పెన్షన్ వేటు వేశారు. మరి దీని వెనక ఉన్నటువంటి ఇంకా ప్రథమ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, దీని వెనక ఉన్నటువంటి కుక్కల విద్యాసాగర్ కానివ్వండి, అలాగే ఏదైతే ఆరోపణలు చేస్తున్నటువంటి కీలకంగా టీడీపీ ఆరోపణ చేస్తున్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి కానివ్వండి, వీళ్ళ పాత్ర ఏంటి అనే దానిపైన కూడా ఆరోపణ చేయాల్సి ఉంది. వీళ్ళ పాత్ర ఏందనే దానిపైన కూడా వాళ్ళు ప్రాపర్గా విచారణ చేసి దానికి సంబంధించిన చర్యలు ఏంటి అనేది కూడా చూడాల్సి ఉంది. సో ఇప్పుడు ఐపీఎస్ సస్పెన్షన్ మాత్రం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతుంది. ఇది కేసు వాస్తవానికి ఇద్దరు వ్యక్తుల మధ్య చెందినటువంటి వ్యవహారం కాబట్టి ముఖ్యంగా ఇక్కడ ఐపీఎస్లు ఇన్వాల్వ్మెంట్ అవ్వడము, ఐపీఎస్లకు సంబంధించి వాళ్ళు
వాళ్ళు చేయాల్సిన దానికంటే ఎక్కువ చేయడం, అప్పుడు ప్రభుత్వం ఒత్తిళ్ల మేరే మేము చేసామని చెప్పడం కూడా ఇప్పుడు వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించి వాళ్ళ వ్యవస్థకు సంబంధించి ఒక మచ్చ తెచ్చే విధంగా ఉందనేది మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇప్పుడు వీళ్ళ ముగ్గురు వేడితో మాత్రము ఏపీ రాజకీయాల్లో ఒక సంచలనంగా మారుతుంది. ఈ ముగ్గురు ఐపీఎస్లు వైసీపీకి సంబంధించిన ఐపీఎస్లుగా మేము భావిస్తున్నామంటూ కూడా చాలామంది చెప్తూ ఉన్నారు టీడీపీకి సంబంధించిన నేతలు. సో ఇప్పుడు ఇవన్నీ చూస్తూ ఉంటే ఏపీ రాజకీయాల్లో మున్ముందు మరిన్ని పరిణామాలు జరగబోతున్నాయి. పోలీసులు వర్సెస్ ప్రభుత్వం అనే విధంగా ఈ తీరు ఉండబోతుంది అనేది మాత్రం తెలుస్తుంది.